హలో గాయ్స్, మన హైదరాబాద్లో అయోధ్య రామ్ మందిర్ ఏంటి అని షాక్ అవుతున్నారా? సో చాలా ట్రెండింగ్ ప్లేస్ అయిన అయోధ్య రామ్ మందిర్ అయితే మనమైతే చూడబోతున్నాము. ఈ వీడియోలో ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ అయితే మీకు ప్రాపర్గా చెప్తాను. ముందైతే వీడియో లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎంట్రీ ఎంత గ్రాండ్గా అయితే ప్లాన్ చేశారు. సో ఇదైతే టెంపుల్ 25th రోజు అయితే స్టార్ట్ చేశారు ఏప్రిల్లో. సో ఆ రోజు చాలా మంచి రోజు అనేసి అయితే కొంచెం పూర్తయినా కానీ ఓపెన్ చేసేసారు తొందరగా. ఇంకా సో ఆ రోజు మనకి 25th రోజు నేను 7:30 PM అయితే వెళ్ళాను. ఫ్రీ ఎంట్రీ ఉంది. సో ఈ సండే వరకు కూడా ఫ్రీ ఎంట్రీ అని అయితే విన్నాను. ఎందుకంటే ఇంకా పక్కడే మనకి టైటానిక్ ఎగ్జిబిషన్ కూడా పడుతుంది అన్నట్టు. అది చాలా పెద్దగా అయితే ప్లాన్ చేశారంట. ముందుగా అయితే మనం అయితే అయోధ్య మందిర్కి అయితే వచ్చాము. సో అయోధ్య రామ్ మందిర్ నేనైతే వెళ్ళలేదు ఇప్పటి వరకు. సో రియల్ గా ఇలా చూస్తేనే నాకు ఇలా అనిపించింది. రియల్ గా వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది అన్నట్టు. సో చూసారు కదా ఎంతో కష్టపడి అయితే సేమ్ రామ్ మందిర్ లాగానే రెప్లికా అయితే తయారు చేశారు. సో దీంట్లో అయితే ప్రస్తుతానికి ఎలాంటి టికెట్ అయితే లేదు, ఫ్రీ ఎంట్రీ పెట్టారు. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఎంట్రీలో చూసారు కదా పెద్ద పెద్ద ఏనుగులు లాగా ఉన్నాయి. సో హనుమాన్ విగ్రహం కూడా ఉంది. సో మంచిగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారు ఫస్ట్ డే కాబట్టి. సో మనమైతే లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ముందు ప్రే చేసుకొని వెళ్ళామన్నట్టు. సో టెంపుల్ లాగానే లోపలికి వెళ్తుంటే మాత్రం నాకు చాలా మంచి వైబ్ అయితే వచ్చింది. లైటింగ్తో ఈవినింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా టెంపుల్ లోపలికి వెళ్ళినట్టే. సో చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలికి వెళ్తూ ఉంటే ఫ్లవర్స్తో డెకరేషన్ కూడా చేశారన్నట్టు. సో ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. సో ఈ ఎగ్జిబిషన్ అయితే నెక్స్ట్ 45 days వరకు అయితే ఉంటుందని చెప్పారు. సో మీరైతే హైదరాబాద్లో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి బాలరాముని. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చాలా మందికి అంటే ఫోన్స్ కూడా ఎలా ఉండడంతో ఫొటోస్ కూడా మంచిగా తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే జనాలు తక్కువగా ఉన్నారు కాబట్టి నాకైతే ఎక్కువగా అంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచిగా తీసుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్లో ఎక్కువ మంది వస్తే ఫొటోస్ ఎలా ఉంటుందా లేదా అనేది తెలియదు అన్నట్టు. సో ఫ్రీ ఎంట్రీ అని చెప్పాను కదా, ఈ ఫ్రీ ఎంట్రీ కూడా ప్రస్తుతానికి అయితే విన్నాను. సో నెక్స్ట్ వెన్స్డే నుంచి అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు, టికెట్స్ ఉండొచ్చు. ఎందుకంటే పక్కన ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో మార్నింగ్ టైంలో కూడా వెళ్ళొచ్చు అండ్ డే మొత్తం అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి. ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ప్రశాంతంగా లైటింగ్లో మీరు టెంపుల్ని ఫొటోస్ తీసుకోవచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు అండ్ ఆ బాలరాముడి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా టెంపుల్ పిల్లర్స్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి రియల్ టెంపుల్ని చూసిన విధంగానే ఉన్నాయి. సో పక్కనే ఎగ్జిబిషన్ కూడా తయారవుతుంది చూసారు కదా. ఇంకా ఈ రెప్లికానైతే ఇంకా ఓవరాల్గా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కొంచెం పెండింగ్గా ఉంది. మంచి రోజు అనేసి తొందరగా చేసేసి మరి స్టార్ట్ అయితే చేశారు. నేను వెళ్ళిన టైంకి అయితే పూజ జరుగుతుండే అండ్ చాలా మంచిగా అనిపించింది. హారతి జరిగింది అండ్ పూజ జరిగింది. చెప్పాను కదా ఇక్కడ పైన గోపురం పైన కూడా ఎలా ఉందో. సో టెంపుల్కి పైకి చూస్తే ఎంత రియల్ విగ్రహాలు ఉన్నట్టే అంటే కార్వ్ చేసినట్టే అనిపించింది. సో మనకి అయోధ్య రామ్ మందిర్లో అయితే వైట్ మార్బుల్తో ఉంటుంది. ఇందులో మాత్రం మనకి కంప్లీట్ ఇలా బ్రౌన్ షేడ్లో అయితే ఉందన్నట్టు. చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడము. ఇక్కడ చూసారు కదా అయితే దిష్టి తీస్తున్నారు బూడిద గుమ్మడికాయతో. సో చూడండి. तस्मै देवादिप्रपन्नो अयं च ब्रह्मणस्पतिः पर्वतैवाभिशाचिनिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय अभितिष्ठपृतन्यतः अधरे सन्तु शक्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन्नो बेटि इन्द्र
చూసారుగా బాలరాముడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు. సేమ్ అయోధ్య రామ్ మందిర్ లాగానే ఉన్నారన్నట్టు. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని చూసి రెప్లికాని చూసిన తర్వాత రామ్ మందిర్ వెళ్ళాలి అని అయితే అనుకున్నా అన్నట్టు. సో దేవుడికి దగ్గరగా అలా నిల్చోవడం నాకు చాలా మంచిగా అనిపించింది అన్నట్టు. సో చెప్పాను కదా, ఫ్లవర్ డెకరేషన్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు టెంపుల్ లోపల. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా స్టార్టింగ్ లోనే వెళ్ళండి. ఎందుకంటే జనాలు వీడియో వైరల్ అవుతున్న కొద్దీ ఇంకా చూస్తూ ఉంటారు. సో వీడియో చూసారు కదా, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రిప్లికాని మనము అయోధ్య వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి KPHP నెక్సెస్ మాల్ దగ్గర ఉంటుంది.